ఎస్ఎస్డి న్యూస్ కి స్వాగతం. నిన్న ఆదివారం భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ పట్టణ మరియు మండల అధ్యక్షులను నేడు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్, పట్టణ అధ్యక్షులు పర్ష అనంతరావు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తమకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు పర్ష అనంతరావు మాట్లాడుతూ తమ పార్టీలో పదవులు దక్కనందుకు అసంతృప్తి కలవారు కొద్దిగా ఓపిక పట్టాలని, పార్టీ ఖచ్చితంగా వారిని కూడా గుర్తిస్తున్నదని, దానికి కొంత సమయం పడుతుందని, వారందరితో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొని అందరం కలిసి ముందుకు సాగుదామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ భీమ్గల్ మండల అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్ మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పార్టీ అధిష్టానానికి తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను మొదటగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనేనని, ప్రజారాజ్యం పార్టీ విలీన సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నానని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలందరినీ కలుపుకొని వచ్చే ఎన్నికల్లో ముత్యాల సునీల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ లక్ష్యాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తమ అంతిమ లక్ష్యమని తెలిపారు. ప్రస్తుత తరుణంలో బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే నాయకులలో సునీల్ రెడ్డి ముందుంటారని 3వ వార్డు కౌన్సిలర్ తోటా సతీష్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏ చెప్పినా కానీ మమ్మలను ప్రతి విషయంలో కూడా అన్న మీటింగ్ ఉన్నదంటే వచ్చి మొట్టమొదటిసారి మా పత్రిక విలేకరులు మాది స్టేట్మెంట్ రాస్తుంది. మేము రూలింగ్ లేకున్నా కానీ మేము చెప్పిన విషయం ప్రతి విషయాన్ని కూడా మాకు సహకరించి ఈరోజు మనం రూలింగ్లో నిలబెట్టి మా పదవులో నిలబెట్టిన దానికి ప్రధాన కారణం పత్రికా సోదరులకు ముందుగా మహేష్ కుమార్ గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే పనిచేసే వ్యక్తులకే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే పనిచేసినరో వాళ్ళని గుర్తించి పదవులు అభ్యస్తాయి, పని అయిందని చెప్పిండు. 20 సంవత్సరాల నుంచి మేము పనిచేసినాం. అధికారం లేకున్నా కానీ వాళ్ళతో పోరాడినాం. వాళ్ళు వచ్చి మా మీద దాడి చేసినా కానీ నిలదొక్కున్నాం. ఎన్నో ఆశ ప్రలోభానికి కూడా మేము లొంగకుండా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడానికి పల్లెల నుంచి, పట్టణాల నుంచి, వీళ్ళ భీమ్గల్ టౌన్ నుంచి మేము ఆయనకు మద్దతు ఇచ్చి ఈరోజు మాకు పదవులు ఇవ్వడానికి ప్రధాన కారణము పార్టీ అధిష్టానానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కుటుంబంలో కూడా కొన్ని చిన్న చిన్న గొడవలు ఉంటాయి, తర్వాత సర్దుకుంటాం. ప్రతి దగ్గర కూడా గొడవలు ఉంటాయి. అవి పెద్ద గొడవలుగా మనం తీసుకోవాలని అవసరం లేదు. వాళ్ళు కూడా ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి కూడా మాతో కలిసి వచ్చేటట్లు వాళ్ళే వస్తారు, మేము తీసుకుంటాము. ఎలాంటిది కూడా కోపతాపాలు లేవు. పార్టీని మేము ఇదే ఊపుతోటి ముందుకు తీసుకెళ్ళి రాబోయే కాంగ్రెస్ ఎమ్మెల్యేను బాల్కొండ నియోజకవర్గంలో బాల్కొండ గడ్డ మీద ఖచ్చితంగా మేము ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుంటామని కాంగ్రెస్ తరఫున తెలియదు. ఈరోజు మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నాకు బాధ్యతలు అప్పగించిన నా దైవ సమానులైన ముత్యాల సునీల్ కుమార్ అన్నగారికి తలవంచి నమస్కారం చేస్తున్నాను. సునీల్ అన్నగారికి సహకరించిన ప్రదేశ్ కమిటీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగేష్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేను వాసుబాబు సంతోష్ రెడ్డి కొడుకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేసినప్పుడే నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన. అప్పుడు ఈరవత్రి అనిల్ గారు ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి, చిరంజీవి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాతనే వీళ్ళందరూ వచ్చిండ్రు. నన్ను మొన్నటోళ్ళు అంటున్నారు, అది తప్పు. వీళ్ళందరికన్నా ముందు వాసుబాబు పనిచేసినది వేరు. అనిల్ అన్న దగ్గర సుఖం మేము పనిచేసినప్పటికీ మా కుల సంబంధించిన కొన్ని గొడవల ద్వారా బాల్కొండ గెస్ట్ హౌస్లో, ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో వెళ్ళి అవుట్లా నేను వెళ్ళిపోయి టీఆర్ఎస్లో చేరడం జరిగింది తప్ప నేను నిన్నట్టున్న కాను. నేను సుఖ వీళ్ళతోని సమానం 20 సంవత్సరాల కిందటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వెళ్ళి ఆయనతో సహకారాలు అందించిన విషయం ఇలా మహేష్ అన్న గారికి కానీ, నగేష్ రెడ్డి గారు సుఖ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు, డీసీ యూనివర్స్ నాయకత్వంలో ఉన్నప్పుడు సుఖ నేను ఆయన దగ్గర పనిచేయడం జరిగింది. ఇవన్నీ విషయాలు వీళ్ళకి తెలియదు. కాబట్టి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అయినా వాళ్ళు మా వాళ్ళే.
ఇలా కాకుండా రేపు మేము అందరం కలిసికట్టుగా పనిచేసి మా ఇన్ఛార్జి కానీ నెక్స్ట్ పాల్గొండ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ అభ్యర్థిని సునీల్ కుమార్ అన్న గారికి గతంలో లెక్క కాకుండా అన్ని మండలాలలో కన్నా భీమ్గల్ మండలిని లీడించే విధంగా నేను ఆయన కృషిని అన్ని గ్రామాలలో చివరి ఇంటి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారి కార్యక్రమాలను తీసుకెళ్లి మనిషికి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ వాళ్ళకు లబ్ధిదారులకు నిజమైన లబ్ధిదారులకు గవర్నమెంట్ బెనిఫిట్ చెందే విధంగా సునీల్ గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో నా వంతు కృషి చేస్తూ రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా నేను చిన్న కార్యకర్త నుంచి పడితే పెద్ద కార్యకర్త దాకా అందరి సహాయ సహకారాలు నేను కాంగ్రెస్ పార్టీకి వెన్నుండి సునీలకు అండదండగా ఉండి భీమ్గల్ మండలాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తానని ఈ పత్రికా సమ్ముఖంగా ఈరోజు భీమ్గల్ పట్టణానికి భీమ్గల్ మండల ప్రజలకు పత్రికా విలేకరుల సందర్భంగా యావత్ ప్రజానికానికి తెలుపుతున్నాను. జై సునీల్ అన్న నాయకత్వం. మండలంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం నింపిన మా సునీల్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే రాకేష్ రెడ్డి గారికి, మా మహేష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఒక నాయకుడిగా అన్ని తెలివితేటలు ఉన్న నాయకుడిగా గుర్తించి ఈరోజు మల్లె లక్ష్మణ్కు మండల ప్రెసిడెంట్గా ప్రకటించినందుకు మా కార్యకర్తలు, మా కాంగ్రెస్ నాయకులు, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉన్నారు. కాకపోతే చిన్న విషయం ఏంటంటే ఆయన మొన్నటోడు అని చెప్తున్నారు. ఒక సీనియర్గా నేను చెప్తున్నాను, 2024 నుంచి ఇప్పటి వరకు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు. మేము కార్యకర్తలం ఒక ఎమ్మెల్యే తెచ్చుకోలేకపోయినాం. కానీ ధీటుగా వచ్చిన సునీల్ అన్నను విమర్శించడం న్యాయం కాదు. అంటే ఒక సునీల్ రెడ్డి ఉన్నాడు, సునీల్ రెడ్డిని విమర్శించడం ఎంతవరకు న్యాయం కాదు అని మరోసారి చెప్తున్నా. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నేను కూడా 40 సంవత్సరాల కార్యకర్తగా పనిచేస్తున్నాను. గతంలో ఎట్లా నడిచింది, ఈ 2004 నుంచి ఇప్పటివరకు ఏం నడుస్తున్నది అది నాకు అన్నీ తెలుసు. దయచేసి మనము కుంపటి పెట్టుకోవడం, వేరే పోయిలు చేయడం సరైనది కాదు. గోపాల్ నాయక్ నువ్వు కూడా చిన్న కాదు, పిసిసి గారి ఆదేశాల మేరకు వచ్చినటువంటి ఆజ్ఞ మేరకే వీళ్ళు ఎన్నికయ్యారు. అంత మాత్రాన మీరు నాకు రాలేదు నీకు రాలేదు అని కాదు, వాళ్ళు కూడా కలుపుకొని పోతారు. పాత వాళ్ళని కొత్త వాళ్ళతో కలుపుకొని పోతారు. ఇవాళ మీరు సునీల్ అన్న పేరు వాడుకొని ఈ 15 ఏళ్ళ నుంచి వాడుకొని మీరు ఎన్ని అరాచకాలు ఏమి చేసారో పబ్లిక్కు అంత గుర్తే. ఈ రిపోర్టు ఆడదకపోయింది కాబట్టి మీరు ఏం కథనో తెలుసుకొని అధిష్టానం చేసింది. మీరు ఇట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు. అది మీరు ఎన్ని అవకతవకలు చేసినా, సునీల్ అన్న గారిని బొమ్మ కాలబెట్టడం కానీ ఏది చేసినా కానీ ఆయనకి ఏం సంబంధం, ఎటువంటి సంబంధం లేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుండు. మీరు ఆయన పేరు వాడుకొని ఇలాంటి ఆకృత్యాలు చేయడం కూడా సరైనది కాదు. రెండవది, పిసిసి ఆదేశాల మేరకే, మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకే ఈ అధ్యక్షుల పదవి వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా శిరసాహించి పాత వాళ్ళని కొత్త వాళ్ళని కలుపుకొని వాళ్ళకి ఏం కథ అనేది చేసుకునే ముందుకు సాగుతారు. దానికి కట్టుబడి ఉంటారు. జై కాంగ్రెస్, జై తెలంగాణ.